హాయ్ అండి. ఈరోజు వీడియోలో నెట్ బ్లౌజ్‌కి పైపింగ్ వేయాలంటే ఎలాంటి క్లాత్ బెస్టో చెప్తాను. ఇదొచ్చేసి నెట్ బ్లౌజ్ అండి. మనం సిల్వర్ కలర్ వేద్దామన్నా, ఏది వేద్దామన్నా కూడా బాగా ఆడైపోతదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం లైనింగ్‌లకు వాడతాం చూసారా పాలిస్టర్ క్లాత్. అది లాంగ్ ఫ్రాక్‌లకు వాడతాం కదా! అది తీసుకుని మనం సేమ్ కలర్ ఉన్నది తీసుకుని వేసుకుంటే చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే నేను నడానికి వేస్తున్నానండి. నడుం కోసము ఇలాగా ఒక 1.5 ఇంచుతోటి క్లాత్ అయితే తీసేసుకొని వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగా. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేసి నెక్‌కు చూపిస్తాను. ఆల్రెడీ నడానికి కుట్టేసిన వాటికి ఎలాగా జాయిన్ చేయాలో చెప్తాను. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. నార్మల్ పాదంతోనేనండి. నార్మల్ పాదంతోటే మనం ఆల్రెడీ నడానికి పట్టి అతికేస్తాం కదా! దాని మీద ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్‌గా వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడాని. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఇంతైతే సరిపోతది. ఇదొచ్చేసి మీటరు 30 రూపీసు, 25 రూపీస్ అలా ఉంటదండి ఏరియాని బట్టి. సో, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసాం కదా! ఇంకొక సైడు మనకి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్‌కి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచేసుకొని మిగతాదంతా నీట్‌గా కట్ చేసుకోవాలి ఇలాగ. ఇలా నీట్‌గా కట్ చేసుకుని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయండి. మనకి థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది. క్లాత్ అనేది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కైనా లేకపోతే కుడుతున్న బ్లౌజ్కైనా ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ నడుము పట్టి ఉంది కదా! ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఉల్టా సీదా చెక్ చేసుకోండి. ఉల్టా అనేది మనకి ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని పక్క నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇంగో చూసారా ఇలాగా. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్. ఇలా మొత్తం కూడా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సెల్ఫ్ కలర్ అయినా ప్లెయిన్ కలర్ కాబట్టి బాగుంటుందండి లుక్ అనేది. సిల్వర్ వేసినా ఏది వేసినా కూడా బాగా సెట్ కాదనమాట. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడాని. చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. సో ఇప్పుడు చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఈ రెండో సైడ్ ఏం చేయాలంటే మనకి పట్టీకి మాత్రం హెమ్మింగ్ చేసేటట్టు ఇలాగా పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని పట్టీకి మాత్రమే హెమ్మింగ్ చేసుకోవచ్చు అన్నమాట. నార్మల్గా మనం హెమ్మింగ్ ఎలాగైతే చేస్తామో అలాగా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వేరే కలర్ వేస్తే మాత్రం అసలు కనిపించదు, హైలైట్ అయిపోతుంది. ఇదైతే బాగుంటుంది. తర్వాత వచ్చేసి నెక్కి చూపిస్తాను. నెక్ కోసం క్రాస్ కొన్న క్లాత్ని కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టాను. నీట్‌గా కట్ చేసుకోండి. ఇలాగా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్‌గా కట్ చేసుకుని క్లాత్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్కి కుట్టేటప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా! అవి నెక్ దగ్గర నుంచి స్లోప్ ఇచ్చి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్కి అయితే కుడతాము. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాను.
చూడండి ఇలాగ మొత్తం ఇదంతా కూడా పాట్ నెక్ అండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే, బ్యాక్ మాత్రమే పాట్ నెక్ అనమాట, కూజా షేపు. అయిపోయింది. ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే ఇలాగా. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ ఇచ్చేసి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళాలి. ఇలాగా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవటమే. ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు. చూడండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడు హెమ్మింగ్ చేయిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫోల్డింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి. మనకి లూజ్ రాకూడదు అనమాట. థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావు రావాలి. ఇలా నీట్గా చూసారు కదా, అలా అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుని క్లాత్ అనేది మనకి ఎడమ చేతి వైపుకి ఫోల్డ్ చేయాలి. లోపల ఉన్న క్లాత్ని, ఖర్చుని ఇలా లోపల థ్రెడ్ పెట్టేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా కొంచెం కొంచెం వెళ్ళాలండి. ఒకేసారి ఫోల్డింగ్ అనేది దూరంగా పెట్టకూడదు అనమాట. దగ్గరగా పెడితేనే లూజ్ రాదు. అందుకని మీకు లూజ్ వస్తుంది దూరం దూరంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్తే. చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి. రెండో వైపు హెమ్మింగ్ చేయించేస్తాను. ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి.
అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సెల్ఫ్ పైపింగ్ అనమాట, ప్లెయిన్ క్లాత్ తోటి. సో ఇలా కుట్టామంటే ఖచ్చితంగా లుక్ అనేది వస్తుంది. మరి సిల్వరు అలాంటివి వేస్తే ఆడుగా ఉంటుందండి, బాగోదు. అలా అని చెప్పేసి మామూలుగా కుట్టుకున్నా కూడా అంత నీట్గా అనిపించదు. సో ఇలాగా మీరు తక్కువ క్లాత్తోనే తక్కువ కాస్ట్తోనే వేసుకున్నారంటే చాలా నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.